గుంటూరు జిల్లా పరిధిలో 2017 నుంచి ఆగస్టు 2025 వరకు 1845 కిలోల గంజాయి పట్టుబడిందని తెలిపారు ఎస్పీ సతీష్ కుమార్. ఇక సుమారుగా 99 కేసులు నమోదు చేశానని సీజ్ చేసిన గంజాయిని ధ్వంసం చేశారు. అయితే కోర్టుల విచారణ పూర్తయిన గంజాయిని మాత్రమే ధ్వంసం చేసినట్లుగా తెలిపారు. గంజాయి విక్రయించే వారిపై కఠిన చర్యలు, గంజాయి తరలించేవారు, విక్రయించే వారిపై ప్రత్యేక నిఘా పెట్టామన్నారు ఆయన. జిందాల్ ప్లాంట్ లో వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ జిందాల్ ప్లాంట్ లో ఈ ధర్నా పెడుతున్నాము. దీంట్లో ఈ 1840 kgs ఓవర్ మనకు ఈ గంజా మాత్రం అరౌండ్ డ్రై గంజా 99 కేసెస్లో, తర్వాత లిక్విడ్ గంజా మనకి 7 కేసెస్లో 2.23 లీటర్స్, తర్వాత MDMA డ్రగ్స్ అదొక 3 కేసెస్లో 0.023 గ్రామ్స్, అండ్ ఇంకొక కేసులో డిఫరెంట్ 3-4 డ్రగ్స్ కలిపి సీజ్ చేయడం జరిగింది. ఇదన్నీ కలిపి ఈరోజు తగనపడుతున్నాము. సో ఈ కోర్టు ప్రాసెస్, కోర్టులో ఇన్వెంటరీ జరుగుతాయి. ఆనరబుల్ జడ్జ్ ముందు ఇన్వెంటరీ కంప్లీట్ అయిన తర్వాత మనం కమిటీ ఫామ్ చేస్తాము. 3 members కమిటీ ఫామ్ చేస్తూ ఇదన్నీ కూడా వెయిట్ అన్ని